అసెంబ్లీ ముందుకి ఇవాళ 5 బిల్లులు వస్తాయని చెప్తున్నాం కదా, వాటిపై ప్రధానంగా ఫోకస్ చేద్దాం. బీసీల రిజర్వేషన్లపై 2, ఎస్సీ వర్గీకరణపై 1 బిల్లు ఈ అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. అటు సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం భేటీ అవుతారు. సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. పొన్నం ఛాంబర్ లో ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ మీట్ జరుగుతోంది. ఇవాళ ప్రవేశపెడుతున్న బిల్లుల గురించి వారికి వివరిస్తున్నారు మంత్రి పొన్నం. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తూ 1 బిల్లును ప్రవేశపెడుతున్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. ప్రభాకర్, రైట్, కొద్దిసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ బీసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు అసెంబ్లీకి కీలకమైన 2 బిల్లులు, బీసీ రిజర్వేషన్కి సంబంధించిన 2 బిల్లులు రానున్నాయి. ఒకటి బీసీలకు సంబంధించి సోషియో ఎకనామిక్ పొలిటికల్కి సంబంధించి 42% రిజర్వేషన్స్ని ఆమోదించనుంది. ఆ బిల్లు రాబోతుంది. అది శాసనసభ ఆమోదం కోసం ఈరోజు రానుంది. దాంతోపాటుగా విద్యా ఉపాధి రంగాల్లో కూడా 42% రిజర్వేషన్తో ఇంకో బిల్లు రానుంది. సో ఈ 2 బిల్లులకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ అట్లాగే కొండ సురేఖ బ్రేక్ఫాస్ట్ మీట్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కులగణనకు సంబంధించిన దానికి చైర్మన్గా ఉన్నారు కాబట్టి వీరికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూడా ఈ సమావేశంలో చేయనున్నారు. దాని తర్వాత మీడియాతో కూడా మాట్లాడనున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు కూడా ఈరోజు అసెంబ్లీ ముందుకు వస్తుంది. దీనికి సంబంధించి కూడా దీన్ని దామోదర్ రాజనరసింహ ప్రవేశపెడతారు. సో మొత్తం మీదుగా ఈరోజు ఒక చారిత్రాత్మక అంశంగా ప్రభుత్వం చూస్తుంది. 2 బిల్లులను కూడా ఆమోదించుకోవాలి. ఆమోదించిన తర్వాత దీన్ని ఢిల్లీ పంపాల్సి ఉంటుంది. పార్లమెంట్లో దీన్ని చట్టం చేయాల్సి ఉంటుంది. 9th షెడ్యూల్లో చేర్చాలని అఖిలపక్షంని కూడా తీసుకుపోతామని గతంలో ప్రభుత్వం చెప్పింది. దీనికోసమే కులగణన కూడా చేసింది. సో దానికి సంబంధించి కులగణనలో 56% బీసీల రిజర్వేషన్ ఉన్నట్టు తేలిన నేపథ్యంలో సో ఇప్పుడు ఈ అంశాన్ని అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ పార్లమెంట్కి తీసుకెళ్లి అఖిలపక్షంతో పాటుగా అఖిలపక్షాన్ని ప్రధాని మోడీతో కూడా సమావేశం కానున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. సో దీనికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ అయితే వేసింది. ఇప్పటికే 50% మేర రిజర్వేషన్స్ దాటద్దు అనే సీలింగ్ క్యాప్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఈ చట్ట సవరణ చేయాలి. బీసీలకు ఎంతమంది ఉంటే అంత అనే కామారెడ్డి డిక్లరేషన్స్ని అమలు చేయడంలో భాగంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక ఎస్సీలకు సంబంధించి ఎస్సీ కేటగరైజేషన్లో ఏబిసిడి వర్గీకరణ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కొంత ఛాలెంజెస్ ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేస్తామంటూ సీఎం కూడా చెప్పారు. సో దానికి సంబంధించి 3 కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ బిల్లును విభజించింది. సో దానికి సంబంధించి కూడా ఈరోజు సభలో ఈ బిల్లు పెట్టనుంది. ఇక దీంతో పాటుగా సభలో కొన్ని కీలకమైన బిల్లులు కూడా రానున్నాయి. ఒకటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మార్చబోతుంది. దాంతోపాటుగా ఇంకొన్ని బిల్లులు కూడా రానున్నాయి. దానికి సంబంధించి క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ తర్వాత ఈ బిల్లులపైన డిస్కషన్ జరుగుతుంది. ఇవాళ ఒక లాంగ్ డే అని చెప్పొచ్చు అసెంబ్లీలో. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.